పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ఉగాది కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ చిత్రం $250 మార్కును దాటి రికార్డు ప్రీ సేల్స్ సాధించింది. టికెట్ ధరల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 రోజుల పాటు రేట్ల పెంపుతో పాటు రూ.500 ధరతో తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. తెలంగాణలో మాత్రం సాధారణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉండగా మొదటి షో ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. 10 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన ఈ కాంబో ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్నే రిపీట్ చేస్తుందని అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా ఫైనల్ అవుట్పుట్పై దర్శకుడు హరీష్ శంకర్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఫైనల్ వెర్షన్ చూశాను, చాలా అద్భుతంగా వచ్చింది. పవన్ గారి ఎనర్జీ, డైలాగ్స్ అభిమానులకు విందు భోజనంలా ఉంటాయి అని ఆయన సోషల్ మీడియా వేదికగా ధీమా వ్యక్తం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ మాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుండగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్బస్టర్లుగా నిలవగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతను థమన్ తీసుకోవడం సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. తాజా సమాచారం ప్రకారం అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే $250 సుమారు రూ.2.1 కోట్లు మార్కును దాటేసింది. ప్రీమియర్ షోలకు ఇంకా సమయం ఉండగానే ఈ స్థాయి వసూళ్లు రావడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సినిమా టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి ప్రత్యేక రాయితీలు కల్పించింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 చొప్పున పెంచుకోవడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. అలాగే మార్చి 19న తెల్లవారుజామున 4 గంటలకే పడే బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.500గా ప్రభుత్వం నిర్ణయించింది. నైజాం ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ రెగ్యులర్ ధరలకే టికెట్ల బుకింగ్స్ మొదలయ్యాయి. గతంలో కొన్ని సినిమాల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో ఇక్కడ ధరల పెంపు లేకుండానే షోలు ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మొదటి షో ఉదయం 7:30 గంటలకు పడనుంది. భారీ బడ్జెట్, పవర్ ఫుల్ స్టార్ కాస్ట్, పండగ సెలవులు కలిసి వస్తుండటంతో ఈ ఉగాదికి ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.